పద. నేనున్నాను కదా, నువ్వు పద నాతో పాటు. ఏమాత్రం లాభం ఉండదు. ఇప్పుడు చాలా పెద్ద గందరగోళం జరగబోతోంది. నేను వెంటనే జోయకి చెప్పాల్సిందే. Rain, 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 go away. go away. Come again, Come again. another day. Another day. Little Jyoti Little Jyoti wants to play. wants to play. Yay! Very good. అరే బాగుంది, ఇలారా. వెళ్ళు. నువ్వు మొత్తం పోయేమంతా రేట్ చేసుకున్నావు కదా, వెరీ గుడ్. అందుకని జ్యోతికి ఏదైనా బహుమానం ఇవ్వాల్సిందే. ఇదిగో, ఇది నానమ్మ తరపు నుండి నా ప్రదీప్ కూతురికి. మా జ్యోతికి బోల్డెన్ చాక్లెట్స్ కావాల్సిందే. ఎవరి దిష్టి తగలకూడదు నా ప్రదీప్ కూతురికి. ప్రదీప్ దత్త తీసుకున్న ఈ కూతురు మొత్తం ఆస్తంతా తన పేరు మీద రాయించేసుకోదు కదా. అత్తయ్య, నీకు నా పోయం నచ్చిందా? అత్తయ్యకి నీ పోయం బాగా నచ్చింది. ఎక్స్క్యూజ్ మీ, నేను ఇప్పుడే వస్తాను. జ్యోతి, ఇలారా. ఇప్పుడు మనం మరో పోయం నేర్చుకుందాం. చెప్పు. ఎలాంటి వార్త తీసుకొచ్చానంటే, నువ్వు నన్ను పొగడటం ఆపవేమో జోయారెడ్డి. అడ్డదిడ్డంగా మాట్లాడడం మానేసి అసలు విషయం ఏంటో తిన్నగా చెప్పు నాకు, లేకపోతే ఫోన్ కట్ చేస్తాను. ట్రస్ట్ మీ జోయా, ఈ విషయం విన్న తర్వాత నువ్వు ఫోన్ కట్ చేయలేవు. అమ్మగారు సాగర్ గారు వెళ్తున్నారు గంగను ఒప్పించడానికి. అలాగే తనని తన కూతుర్ని ఇంటికి తీసుకొస్తారు. ఏంటి వాగుతున్నావు నువ్వు? నేనేం వాగటం లేదు, ఏం జరుగుతుందో అదే నీకు చెప్తున్నాను. సాగర్ ఒప్పేసుకున్నాడు కృష్ణ తన కన్న కూతురు అని. ఒకవేళ గంగా కృష్ణని ఇంటికి తీసుకొచ్చారంటే నువ్వు ఆలోచించుకో నీ గతి ఏమవుతుందో అని. సోను, సోను. ఓ నో, ఇలా జరగడానికి వీల్లేదు. నా ప్లాన్ మొత్తం ఫెయిల్ అయిపోతుంది. ఏమీ మిగలదు నా దగ్గర. నేను ఏదో ఒక విధంగా వాళ్ళని ఆపాలి. కానీ అలా ఓ ఎస్, గంగా నా మాట తప్పకుండా వింటుంది. ఎంతైనా నేను తన ఫాతిమా అమ్మ కూతుర్ని కదా. తను నన్ను తోబుట్టు అనుకుంటుంది. తను నా మాట తప్పకుండా వింటుంది. ఇంకా ఈ నిజం నీకు ఒక ప్రశ్నగానే ఉంది. దాని జవాబు వెతకడానికి నువ్వు ప్రయత్నిస్తున్నావు. నా మీద నీకు నమ్మకం లేదు కదా. ఏమైందమ్మా? ఏమంటున్నావు నువ్వు? ఏం లేదు, మనం ఇంటికి వచ్చేసాం కానీ తెలియనే లేదు. బాబు ఇక్కడే ఆపు. ఇదిగో, నెమ్మదిగా దిగు. చాలా లేట్ అయింది. తనకి ఇంకా రెస్ట్ చాలా అవసరం. నేను పూర్తిగా బానే ఉన్నాను కరుణా పిన్ని. నువ్వెక్కడికి వెళ్ళిపోయావు కృష్ణ? కృష్ణయ్య గుడికి, మా నాన్న దగ్గరికి, ఆయన్ని కలవడానికి. ఇంతకీ మీకు తెలుసా మా నాన్నెవరో? కృష్ణయ్య మా నాన్న కదా అమ్మా? కృష్ణ, ఇది తీసుకొని నువ్వు లోపలికి వెళ్ళమ్మా. కరుణతనం తీసుకెళ్ళు. హలో, జోయా. హలో గంగా, ఏమైంది? ఎందుకంత కంగారు పడుతున్నావు? అంతా బానే ఉంది కదా? గంగా, అది విషయం ఏంటంటే. అసలు విషయం ఏంటో సరిగ్గా చెప్పు జోయా. గంగా, విషయం ఏంటంటే నాకు నీ గురించి కృష్ణ గురించి చాలా కంగారుగా ఉంది. నానమ్మ మళ్ళీ ఒక కొత్త గేమ్ ప్లాన్ చేస్తోంది.
అంటే అంటే నీకు బాగా తెలుసు కదా ప్రదీప్కి సొంత బిడ్డ ఎవరూ లేరని. ఇక తను ఒక అమ్మాయిని అడాప్ట్ చేసుకున్నాడు. అవును, బాబు దాని గురించి చెప్పారు నాకు. ఈ ఫ్యామిలీలో అందరూ మనస్ఫూర్తిగా జ్యోతిని స్వీకరించారు. కానీ నానమ్మకి సాగర్ కన్న బిడ్డ కావాలి. పైగా జ్యోతి ఈ ఇంటి రక్తం కాదు కదా. అందుకని మీ అమ్మగారు ఇప్పుడొక కొత్త ఆట ఆడాలని అనుకుంటోంది. తను నీ దగ్గరికే వస్తోంది కృష్ణుని తీసుకెళ్లడానికి. నాకు తెలుసు ఆవిడ ఏ నాటకం ఆడబోతోందని. తను ఇదే అంటుంది, నిన్ను తన మనవడి భార్యగా స్వీకరించడానికి సిద్ధంగా ఉంది. కానీ నిజానికి తను నీ నుండి నీ కృష్ణుని దూరం చేయాలనుకుంటోంది గంగా. కంగారు పడకు, నా నుండి నా కృష్ణుని ఎవరు దూరం చేయలేరు. అరే అమ్మగారైనా ఇంకెవరైనా సరే. తల్లి కూతుళ్ళ బంధం అంత బలహీనమైనది కాదు దాన్ని ఎవరు పడితే వాళ్ళు తెంచేయడానికి. నాకు తెలుసు, కానీ నీకైతే తెలుసు కదా నానమ్మ ఒకవేళ మొండికేసిందంటే అప్పుడు ఎవరు ఎంత చెప్పినా వినరని. పెరిగే వయసుతో పాటు నానమ్మ మొండితనం పెరిగింది, మనసు రాయి అయిపోయింది. నాకు అసలు నమ్మకం కలగడం లేదు. ఒక తల్లి నుండి తన కూతుర్ని వాళ్ళు ఎలా వేరు చేయగలరు? ఆవిడ కూడా ఒక తల్లే కదా. అయినా ఆవిడేలా ఇన్ని సంవత్సరాలలో ఈ రోజు వరకు కృష్ణ గురించి ఆలోచించలేదు. కానీ ఈ రోజు ఉన్నట్టుండి తన మీద హక్కు చూపిస్తున్నారు. ఐఎమ్ సో వరీడ్ అబౌట్ యూ గంగా. కృష్ణ లేకపోతే నీ జీవితం శూన్యం అయిపోతుంది. ఎవరిని చూసుకుని బ్రతుకుతావు నువ్వు? కృష్ణ తప్ప నీ జీవితంలో ఇంకెవరున్నారు చెప్పు? ఒకవేళ కృష్ణ కూడా వెళ్ళిపోయిందంటే ఇక నీకంటూ ఎవరుంటారు గంగా? నా మాట విను, నువ్వు ఇక్కడి నుండి ఎటైనా దూరంగా వెళ్ళిపో. ఇన్ఫాక్ట్ నువ్వు పారిపో గంగా. ఒకవేళ నువ్వు వెళ్ళలేదంటే వీళ్ళందరూ నీ కృష్ణ నీ నుంచి దూరం చేసేస్తారు. లేదు జోయా, నేను భయపడి పారిపోయే మనిషిని కాను. పైగా పారిపోవడం వల్ల ఏ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు కదా. ఇక ఈ గంగకైతే ఎప్పుడు కూడా వెనకడుగు వేయటం అలవాట్లేదు. కానీ గంగా పద చిన్న. వద్దు నానమ్మా, నేను చెప్తున్నాను కదా, ఏం లాభం ఉండదు. నేను మాట్లాడతాను. నానమ్మ ప్లీజ్, గంగ నన్ను ఎప్పటికీ క్షమించదు. సోను డోర్ ఓపెన్ చేయి. అలాగే అమ్మగారు. నానమ్మ నన్ను వెళ్ళనివ్వు, నేను మాట్లాడతాను. ఎందుకు నన్ను మొండికేస్తున్నావు? వెళ్ళనివ్వు. ఇన్నేళ్ల తర్వాత ఈరోజు మా ఇంటికి వచ్చారు కదా మీరు. ఖచ్చితంగా ఏదో ముఖ్యమైన పని ఉండుంటుంది. కృష్ణ లాక్కొచ్చింది. ఎందుకు? ఈ రోజు వరకు మీరు ఎప్పుడు కృష్ణ మొహం కూడా చూడలేదు. మరి ఈ రోజు కృష్ణ మీద ఇంత ప్రేమ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? అసలు తను మీకేమవుతుంది అమ్మగారు? తను నా మనిషి అనిపిస్తోంది. లేదమ్మగారు, మాకు మీతో ఎలాంటి సంబంధం లేదు. మరి ఇప్పుడు కృష్ణ మీ మనిషి ఎలా అవుతుంది? పైగా ఈ విషయం ఎప్పుడో తెలిసిపోయింది కదా. ఆ రోజు నేను నా పెళ్లి మండపం నుండి లేచి వెళ్ళిపోయినప్పుడు కనీసం నిన్ను ఆపడానికి కూడా ప్రయత్నించలేదు. పొరపాటైపోయింది, తప్పైపోయింది. నేనిప్పుడు ఒప్పుకుంటున్నాను. చాలా పెద్ద తప్పైపోయింది. జరిగిన విషయాలన్నీ మర్చిపో గంగా. చూడు
చూడు నీ సాగర్ని కళ్ళల్లో నీళ్లు నింపుకునున్నాడు. ఇక్కడి వరకు తను మీతో వచ్చాడు కదమ్మగారు, కానీ మిమ్మల్ని మాట్లాడడానికి పంపించాడు. ఎందుకు? నిన్ను కలిసే ధైర్యం లేదమ్మా వాళ్ళు. నన్ను కలిసే ధైర్యం లేదు కదా సాగర్లో, కానీ నా నుండి నా కృష్ణని దూరం చేసే ధైర్యం మాత్రం ఉంది కదా తనకి. లేదమ్మగారు, మీరు నా కృష్ణని నా నుంచి దూరం చేయలేరు. అరే లేదమ్మా, మేము కృష్ణని ఎందుకు దూరం చేస్తాం? నేను నా ముని మనవరాలతో ఆడుకోటానికి తప్పిస్తున్నాను. ఇది తెలిసి నాకు చాలా బాధగా ఉంది, కానీ కృష్ణ మాత్రం మీ మునిమనవరాలు కాదమ్మగారు. ఆ క్షణమే, ఆ రోజే ఈ బంధం కూడా తెగిపోయింది. ఎప్పుడైతే సాగర్ నన్ను స్వీకరించలేదో ఆ రోజే, కృష్ణ పుట్టడానికి ముందే, గుర్తుంది కదా. ఇప్పుడే హక్కుందని మీరిద్దరు వచ్చారు. గంగా ఆగు. ఇంతప్పటి నుంచి నేను నిన్ను పెంచి పెద్ద చేశాను. పొరపాటు జరిగిపోయింది. నీ మనసు చాలా పెద్దది కదా, అన్నీ తెలుసు నీకు. అందరినీ క్షమిస్తావు కదా, మరి చిన్నాను ఒక్కసారి క్షమించలేవా? ఈరోజు మీ అమ్మగారు నీ గుమ్మ ముందు నిలబడింది. ఈరోజు నేను చేతులు జోడించి వేడుకుంటున్నాను, క్షమించమ్మా, నా చిన్నని క్షమించమ్మా. ఎంత ఒంటరిగా ఉన్నాడు, తన వాళ్ళు ఉండి కూడా పూర్తి ఒంటరిగా ఉన్నాడు. నేను తనను అలా చూడలేకపోతున్నాను. ఈరోజు ఈ మాత్రం సాయం చేసి పెట్టు నాకు. నా సాగర్ని క్షమించు గంగా. జరిగిందేదో జరిగిపోయింది. నానమ్మ, నువ్వేం చేస్తున్నావు? నీ సాగర్ కోసం బతిమాలుతున్నావు నువ్వు? వద్దు ప్లీజ్. నువ్వింత బాధపడుతుంటే చూసి నేనేమీ చేయలేకపోతున్నాను చిన్న. నానమ్మ, ఈ బాధ, ఈ కష్టం ఇదంతా నా జీవితంలో నాకు తోడుగా ఉన్నాయి. దానికెందుకు కంగారు? ఇప్పుడు దీనికి కూడా నన్నే అంటారు కదా మీరు. లేదు గంగా, నిన్ను కాదు, నన్ను నేను బ్లేమ్ చేసుకుంటున్నాను. ఆ రోజు నిన్ను ఆపలేకపోయినందుకు. నేనెందుకు చెప్పలేకపోయారు? ఒక్కసారి కూడా నేను అబద్ధం చెప్పలేకపోయాను, నాకంతా గుర్తుంది అని. అబద్ధమా? నీకంతా అబద్ధంలాగే అనిపిస్తుంది, ఎందుకంటే నువ్వు ఒక్కడివే నిజం చెప్తావు, మిగతా అందరూ అబద్ధం చెప్తారు. నా ప్రేమ, నా నమ్మకం అన్నీ మొత్తం అంతా ఎంతో తేలిగ్గా తీసి పారేశావు కదా. నాకు అసలేమీ గుర్తులేదని. గంగా, నాకెప్పటికీ ఏమీ గుర్తులేదు. నేను నిజమే చెప్తున్నాను. ఆ రోజు రాత్రి ఏం జరిగిందో నాకు గుర్తులేదు. సరే అయితే, ఏ రోజు నీకు గుర్తొస్తుందో ఆ రోజే మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు నువ్వు చెప్పడానికి, నేను వినడానికి ఏమీ మిగలేదు సాగర్. నీ దృష్టిలో నా మాటలకు అసలు ఎలాంటి విలువ లేదు. లేదు లేదు, ఒక్క నిమిషం ఆగండి. ప్రశాంతంగా మీ ఇద్దరు ప్లీజ్, నేను చేతులు జోడించి మీ ఇద్దరిని రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరిద్దరు ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నన్ను, నా కృష్ణుని ఒంటరిగా వదిలేయండి, అదే నాకు సంతోషం.
అనుకుంటోంది గంగా? ఎందుకు నువ్వెందుకు వచ్చావు సాగర్? ఎందుకు తిరిగి వచ్చావు? నేను నువ్వు లేకుండా బ్రతకడం నేర్చుకున్నాను. మళ్ళీ నా జీవితంలోకి తుఫాన్ లాగా ఎందుకు వచ్చావు? నా కోరికల్ని, ఆశల్ని అన్నిటినీ పూర్తిగా అంతం చేసుకున్నాను. మళ్ళీ వాటిని నాలో పుట్టించి ఎందుకు నన్ను బాధ పెడుతున్నావు? నీకు తెలియదు సాగర్, ఎంతో బాధగా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది. చూసావు కదా, ప్రతిసారి అన్ని ద్వారాలు ఒకేలా ఉండవు. కొన్ని ద్వారాలు ఒకసారి మూసుకుపోయాయంటే నువ్వు ఎంతగా అరిచి వేడుకున్నా సరే అవి ఎప్పటికీ తెరుచుకోవు. సాగర్ బాబు మీరు ఇంటికొచ్చినప్పటి నుండి మీరు ఇలాగే తిరుగుతూ ఏదో ఆలోచిస్తూ ఉన్నారు. విషయం ఏంటమ్మగారు? విషయం ఏంటంటే గంగ ఇంకా చిన్న మొండి పట్టుపట్టి కూర్చున్నారు. ఒకరితో ఒకరు తిన్నగా మాట్లాడుకోవడం లేదు. ఏ రాత్రి గురించైతే గంగ మాట్లాడుతోందో ఎవరికి తెలుసు ఆ రాత్రి ఏం జరిగిందని? ఒకవేళ గంగ నిజమే చెప్తోందంటే మరప్పుడు సాగర్కి ఎందుకు గుర్తులేదు? అదెలా తెలుసుకోవాలి? గంగక్క ఏదో ఒకటి చెప్పు ప్లీజ్. సాగర్ ఇంకా అమ్మగారు నిన్ను క్షమాపణ అడగాలనొచ్చారు కదా. వాళ్ళిద్దరూ నిన్ను కృష్ణుని ఇంటికి తీసుకెళ్లాలనుకుంటున్నారు. కానీ నువ్వు వాళ్ళ మాటలు ఎందుకు వినడం లేదు? సాగర్ ఇంకా అమ్మగారు జెన్యూన్ గా సారీ చెప్పారు కదా, అయినా నువ్వు మళ్ళీ... లేదు కరుణ, వాళ్ళు నన్ను కృష్ణుని తీసుకెళ్లడానికి కాదు, వాళ్ళు నా కృష్ణుని నాకు దూరం చేసి తీసుకెళ్లడానికి వచ్చారు. వాళ్ళ స్వార్థం వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చింది. ముందు వాళ్ళెవరికి నా మాటల మీద నమ్మకం లేదు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఆవిడికి మనోడు మనవరాల అవసరం ఉందని తెలిసిందో వాళ్ళ హక్కు చూపించుకోవడానికి వచ్చారు. కానీ అక్క అమ్మగారు ఇలా కూడా అన్నారు కదా, ఆవిడ నిన్ను యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని. అక్క నువ్వు ఇంకా మొండికేస్తున్నావు. సాగర్ ఇంకా అమ్మగారు నీకేమైతే చెప్పారో వాటిలో నీకేం కావాలో నువ్వు అవి మాత్రమే విన్నావు. మిగతా అన్ని విషయాలు నువ్వు ఇగ్నోర్ చేశావు. ఎందుకు గంగక్క? నువ్వు నాకు అసలు నిజమేంటో చెప్పు. ఇదంతా నీ ఈగో వల్లే జరుగుతుంది కదా. ఐఎమ్ యాక్చువల్లీ రైట్. ఇది ఈగోనే అవుతుంది కదా. దానివల్లే నువ్వు ఇప్పటి వరకు సాగర్ని వాళ్ళ ఫ్యామిలీని క్షమించలేకపోతున్నావు. లేదు కరుణ, ప్రతి విషయానికి ఈగోనే కారణం అని చెప్పడం చాలా సులభం. కానీ పర్లేదు, ఒకవేళ నీకు ఇంకెవరికైనా అనిపిస్తే నిన్న ఈగో కారణంగానే సాగర్ని క్షమించడం లేదని నాకే నష్టం లేదు. ఎవరికి ఎలా కావాలంటే అలా అనుకోవచ్చు. ఈ 7 ఏళ్లలో నేనెన్నో కష్టాలు భరించాను, ఎన్నో అనుభవించాను. కానీ నేనెప్పుడు నా కృష్ణకి ఏ లోటు రానివ్వలేదు. ఇప్పటి వరకు తన అన్ని కోరికల్ని నెరవేర్చాలని ప్రయత్నిస్తూనే వచ్చాను. ఒక బిడ్డని పెంచడం అనేది చిన్నపిల్లల ఆట లాంటిది కాదు కరుణ. ఎప్పుడైనా కృష్ణ కొంట్లో బాగోలేకపోతే అప్పుడు రాత్రంతా తనని చూసుకుంటూ నేను పక్కన కూర్చున్నాను. తన స్కూల్లో పేరెంట్ టీచర్ మీటింగ్కి నేనే అటెండ్ అయ్యాను. తనకి ఏదైనా ఫేవరెట్ డ్రెస్ ఉన్నా, గేమ్ ఉన్నా, లేకపోతే తనకి తినడానికి ఏమైనా కావాలంటే అది నేనే తీసుకొచ్చాను. తనని మ్యూజిక్ క్లాస్కి తీసుకెళ్లాలన్నా, లేక ఇంట్లో కూర్చొని తన మాటలు వినడం, కథలు చెప్పడం, ఇవన్నీ నేను ఒంటరిగానే చేశాను కరుణ. అయినా నేనేమి ఇలా అనడం లేదు నేను చాలా గొప్ప పని చేశాను, చాలా పెద్ద పని చేశానని. కానీ నేను నా బాధ్యతలను నిర్వర్తించాను. అది వాళ్లలో ఎవరూ నిర్వర్తించలేదు. దాన్ని కనీసం సాగరు కాదు, అమ్మగారు కూడా చేయలేదు. ఒకవేళ ఆ తర్వాత కూడా నీకు ఇలాగే అనిపిస్తే, కేవలం నా ఈగో, నా మొండితనమే కనిపిస్తుందని అయితే సరే, ఇక అది నీ ఇష్టం కరుణ. నేను దాన్ని ఆత్మాభిమానం అని అంటాను.
ఇక నా ఆత్మాభిమానంతో అడ్జస్ట్ అవ్వడం అనేది నాకెప్పుడు అలవాటు లేని విషయం కదా.